వయోవృద్ధులు మన సంస్కృతి కుటుంబ వ్యవస్థకు మూల స్తంభాలని వారి అనుభవం జ్ఞానం యువతకు దారి చూపే వెలుగు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇటీవల కుటుంబ వ్యవస్థలో మార్పులతో అనేక మంది పెద్దలు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వయోవృద్ధులను ఎమ్మెల్యే వ్యక్తిగతంగా కలుసుకొని వారి ఆరోగ్య విషయాలను ఆరా తీశారు. వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు, కౌన్సిలింగ్ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలోని ప్రతి వయోవృద్ధుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. వయోవృద్ధులు నేటి తరానికి దిక్సూచి అని, వారిని గౌరవించడం మానవత్వానికి ప్రతీక అని చెప్పారు. ప్రభుత్వంలోనే ఇంకా సేవలు అవసరం ఉన్నాయి. మీరు ఈ పర్టికులర్ డేసే కాకుండా అప్పుడప్పుడు సెమినార్స్ లేకుంటే గెట్ టుగెదర్ నిర్వహిస్తే వాళ్ళలో కూడా ఒక ఉత్సాహం ఏర్పడుతుంది. దానికి కావాల్సిన ఏదైనా అవసరం అనుకుంటే నా వంతు నేను సహకారం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఇంకా సీనియర్ సిటిజన్లకు ఏంటిదంటే ఇవాళ రేపు చాలామంది హెల్త్ కేర్ తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత వాకింగ్ కానీ యోగా కానీ మనం దానికి మంచి సమయం కేటాయిస్తున్నాం. ఈరోజు కూడా కొందరిని చూస్తే వయసు 68-70 అంటారు, చూస్తే మాత్రం 60 సంవత్సరాల లోపు ఉన్నట్టు కనిపిస్తారు. అంటే హెల్త్ కేర్ చాలామంది తీసుకుంటా ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ వస్తే నేను మనకు వచ్చేది హెల్త్ ఇష్యూస్ చేయలేదు. ఏదైనా మేజర్ ఉంటే నిమ్స్ హాస్పిటల్